హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న 26th రిపబ్లిక్ డే సందర్భంగా మేము మా ఫ్యామిలీతో కలిసి నేను మా వైఫ్ మా పిల్లలు అందరం కలిసి నిన్న రాజు పార్క్ అయితే వెళ్ళాము ఫ్రెండ్స్. కడపలో ఉన్న రాజు పార్క్ వెళ్ళాము. చాలా ఎక్సలెంట్గా ఉంది తెలుసా అండి. ఎందుకంటే పబ్లిక్ కూడా చాలా హెవీ క్రౌడ్ వచ్చేసారు. చూశారు కదా మా పిల్లలు ఇక్కడ ఫ్రంట్లో ఉండే ఈ వాటర్ దగ్గర ఆడుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, ఈ స్కేటింగ్ దగ్గరకు వచ్చేసారు. చాలామంది ఉన్నారండి ఈరోజైతే. పబ్లిక్ చాలా ఫుల్గా ఉంది. బట్ అయితే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు చాలామంది. ఈ అమ్మాయి మా పెద్ద కూతురు. హెవీ క్రౌడ్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఎందుకంటారా? అంటే నిన్న రిపబ్లిక్ డే హాలిడే దాని ముందు రోజు సండే కాబట్టి వరుసగా సాటర్డే నుంచి మన వాళ్ళు హాలిడేస్ వరుసగా 3 days వచ్చాయి కదా హాలిడేస్, సాటర్డే సండే అండ్ మండే. దీని ద్వారా హెవీ క్రౌడ్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలామంది పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, మా వాడు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఓకే, ఇక్కడ చూసారు కదా మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి పెద్దవాళ్ళకు కూడా ఉంది. ఇక్కడ మా అమ్మ మా వైఫ్ అయితే నిలబడుకొని ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది అండర్ కార్పొరేషన్కి వస్తుందండి పార్క్. అంటే మనకు టికెట్ కూడా ఎటువంటి చార్జ్ చేయరు, 0 చార్జెస్. బాగా నీట్గా ఉంటుంది ప్లేసెస్ కూడా. సరౌండింగ్ అంతా హౌసెస్. సూపర్ న్యాచురల్ సూపర్గా ఉంటుంది ఇది పార్క్. ఒకసారి మీరందరూ కూడా ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంటుంది ఏంటనేసి మీరే చెప్తారు. స్కేటింగ్ అయిపోయింది కదా, మళ్ళీ ఇంకొక ఏరియాలోకి వచ్చారు మా ఫ్రెండ్స్ మా పిల్లలు. చూడండి, ఇక్కడ ఉయ్యాలలు ఉన్నాయి. మళ్ళీ ఈ స్కేటింగ్ ఈ చిన్న పిల్లలు ఇది ఉంది, స్లైడర్ లాగా. ఈ అమ్మాయి నా చిన్న కూతురండి, వీడు నా చిన్న కొడుకు. రోలర్స్ తిప్పుతుంది మా చిన్న కూతురు. ఈ అమ్మాయి పేరు జాన్విక. వీడు నా కొడుకు అండి, వీడు నా చిన్న కొడుకు కూతురు. అయితే పిల్లలు ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి పార్కులో. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైనవి ఊగచ్చు, వాళ్ళకి ఇష్టమైనవి తిరగచ్చు. ఇంకా పార్క్ బయట చూసారా, నెంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా చాలా షాప్స్ వచ్చేసాయి. రకరకాల ఫుడ్ అనేసి. అందుకనేసి చాలామంది ఈ పార్క్ అనేది ప్రిఫరెన్స్ చేస్తున్నారండి. ఒకప్పుడైతే ఈ స్థలాన్ని ఎవరు పట్టించుకోకుండా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడైతే చాలా ఫేమస్ అయిపోయింది. మా అబ్బాయి చూడండి, అన్నీ అయిపోయి ఇంకేం చేద్దామని ఆలోచిస్తున్నాడు. డాడీ బయటికి వెళ్దాం, నాకేమైనా కొనిపించు అంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇంకొకటి కొత్త వర్కౌట్ చేస్తున్నాడు మా అబ్బాయి. వీడికి చాలా అత్తాడండి బేసిక్గా. అన్నీ కావాలంటాడు వీడు, కనిపించినట్టు అన్నీ. మా అమ్మ స్టార్ట్ చేసింది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఒక్కసారి మీ ఫ్యామిలీస్తో ఈ రాజు పార్క్ అనేది విజిట్ చేయండి. ఎక్సలెంట్గా ఉంటుంది. నేను వచ్చాను ఇప్పుడే మా పెద్దమ్మాయిని తోడుకొని. ప్రతిదీ మా చిన్నోడు నేను ట్రై చేస్తా అంటాడు. వాడికి చేత కాకపోయినా నేను చేస్తాను అంటాడు. నేను చేశాను చూడండి ఫ్రెండ్స్. అంటే ఇదేం పెద్ద బరువు అనిపించలేదు. మా వాడి కింద నన్ను ఆన్ చేస్తున్నాడు. మా అమ్మాయి ఇంకో ట్రైల్ వేస్తుంది. మా పిల్లలు ఎలా అంటే అండి, వాళ్ళు అది చేయలేకపోయినా మేము చేస్తాము అని సరక్కని దూడతారు.
ఇంకోటి ఓకే ఫ్రెండ్స్, మీరందరూ తప్పక విజిట్ చేసి